తెలుగు బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ సెప్టెంబర్ 1న గ్రాండ్గా మొదలైపోయింది. 8వ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి హౌస్లోకి సోలోగా కాకుండా జంటలుగా వెళ్లారు. అయితే గత సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ కంటెస్టెంట్లో పెద్దగా తెలిసిన ముఖాలు ఏమీ లేవు. విష్ణుప్రియ, నటుడు అభయ్ నవీన్ మాత్రమే కాస్త బాగా పరిచయం ఉన్న ముఖాలు. అయితే కంటెస్టెంట్ ఎంపిక ఎలా ఉన్నా ఇంట్లోకి వెళ్ళిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుటకు ప్రయత్నిస్తున్నారు. ఇక నామినేషన్ అయితే హీటెక్కిపోయాయి. కంటెస్టెంట్స్ అరుపులు, కేకలతో బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ పైనే ఉంది. ఈ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ 8వ సీజన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఆసక్తికరంగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాల జంటగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళనున్నారంట. సాధారణంగా ప్రతి వీకెండ్ ఎపిసోడ్లో సినీ సెలబ్రిటీలు బిగ్ బాస్కు వస్తుంటారు. కంటెస్టెంట్తో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. అలా నాగచైతన్య, శోభిత కూడా బిగ్ బాస్ హౌస్లోనికి గెస్టులుగా వెళ్తున్నారని సమాచారం. నాగచైతన్య, శోభిత ఎంట్రీ కోసం బిగ్ బాస్ మేకర్స్ ఓ స్పెషల్ ఎపిసోడ్ను ప్లాన్ చేశారంట. వినాయక చవితి పండగ రోజున ఈ ప్రేమ పక్షులు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారని సమాచారం. కంటెస్టెంట్లు కలిసి మాట్లాడటం, వారిని టాస్క్లు బాగా ఆడించేందుకు అవసరమైన బ్లూ స్టాప్ ఇవ్వడం కోసం నాగచైతన్య, శోభితాలు గెస్టులుగా హౌస్లోకి వెళ్లనున్నట్లు టాక్. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. ఇది నిజమైతే బిగ్ బాస్ మరింత కలర్ఫుల్గా మారనుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు, అభిమానులు కూడా నాగచైతన్య, శోభితాలు హౌస్లోకి రావాలని కోరుకుంటున్నారు. నాగచైతన్య, శోభితాలు ఆగస్టు 8న ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుంది.